ఇది సాదా సీదా కుర్చీ కాదు. ఇందులో కూర్చున్న ఏ వ్యక్తి ఇప్పటి వరకు ప్రాణాలతో లేరు. దీన్ని వేళకోళం చేసిన వ్యక్తులు కూడా ఘోరంగా చనిపోయారు. అందుకే అందరూ దీన్ని డెత్ చైర్ అంటారు. ఓ వ్యక్తి ఎంతో ప్రాణంగా చూసుకున్న ఈ కుర్చీ అతడి మరణం తర్వాత ఇతరుల ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని దశాబ్దాలుగా 200 మంది ఈ కుర్చీ వల్ల చనిపోయారంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఆ సాక్ష్యాలను చూసాక నమ్మక తప్పదు. మొదట్లో ఆ మరణాలు ఎలా జరిగేవో ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత అసలు నిజం తెలిసింది. అది సాధారణ కుర్చీ కాదని ఓ వ్యక్తి ఆత్మ అని తెలుసుకున్నారు. చివరికి దాన్ని ఓ మ్యూజియానికి అప్పగించారు. అందులో ఎవరైనా కూర్చుంటారనే భయంతో దాని గోడకి వేలాడదీశారు. ఆ కుర్చీని ముట్టుకుని ప్రమాదం కొని తెచ్చుకోవద్దంటూ దాని చరిత్ర సైతం అక్కడ రాసి ఉంచారు. అసలు ఆ కుర్చీ ఎవరిది? అది మనుషుల్ని ఎందుకు చంపుతుంది? ఈ వివరాలు తెలుసుకోవాలంటే కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళాలి. అది 1600 సంవత్సరం ఇంగ్లాండ్లోని త్రిస్క్ అనే ప్రాంతం ఉంది. సాంప్రదాయ మార్కెట్కు ఆ ప్రాంతం పెట్టింది పేరు. అక్కడ డానియల్ అనే చిల్లర దొంగ ఉండేవాడు. అతడి కుమార్తె ఎలిజబెత్ స్థానిక యువకుడు థామస్ బస్బేను పెళ్లి చేసుకుంది. బస్బే కూడా డానియల్తో కలిసి దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు బస్బేకు భార్య ఎలిజబెత్కు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో తండ్రి డానియల్ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లేందుకు కూతురు దగ్గరికి వచ్చాడు. బస్బే ఇంటికి వచ్చేసరికి తనకిష్టమైన కుర్చీలో కూర్చున్న డానియల్ చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గొడవపడ్డారు. వారిద్దరిని విడిపించేందుకు ఎలిజబెత్ విశ్వ ప్రయత్నం చేసింది. చివరికి డానియల్ కూతుర్ని తన వెంట తీసుకెళ్లకుండానే వెనుతిరిగాడు. అప్పటికీ డానియల్కు కోపం తగ్గలేదు. వ్యవసాయ క్షేత్రంలో ఉన్న తన ఫామ్ హౌస్కు రావాలని, అక్కడ కూర్చుని మాట్లాడుకుందామని బస్బే డానియల్కు కబురు చేశాడు. అక్కడికి చేరిన డానియల్ను బస్బే సుత్తితో తలను పగలగొట్టి చంపేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె భార్య ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా ఒక హోటల్కి ఇచ్చేసింది. అందులో బస్బే ఇష్టపడే కుర్చీ కూడా ఒకటి. ఈ ఘటన 1706లో చోటు చేసుకుంది. డానియల్ను హత్య చేసింది బస్బే అని తేలడంతో బస్బేకు ఉరిశిక్ష విధించింది గవర్నమెంట్. అమలు సమయంలో బస్బే చివరిగా ఒక కోరిక తీర్చాలని కోరుకున్నాడు. మరణానికి ముందు తనకు ఎంతో ఇష్టమైన కుర్చీలో కూర్చుంటానని చెప్పాడు. దీంతో అతన్ని ఉరి తీయడానికి ముందు ఆ హోటల్కి తీసుకువెళ్లారు. బస్బే తన కుర్చీలో కాసేపు కూర్చొని భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం అతడిని ఆ హోటల్కి సమీపంలోనే ఉరి తీశారు. ఈ ఘటనతో బస్బే పేరు మారుమోగింది. అంతా ఆ హోటల్ను బస్బే హోటల్ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో ఆ హోటల్ ఓనర్ కూడా ఆ పేరును వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ఆ హోటల్ పేరు ద బస్బే స్టూఫిన్ అని పేరు మార్చారు. అతడు ఉరికి ముందు కూర్చున్న కుర్చీ తమ హోటల్లోనే ఉందంటూ ప్రచారం చేశారు. ఊహించినట్లు చాలామంది ఆ హోటల్కు వచ్చి ఆ కుర్చీని చూడడం మొదలుపెట్టారు. అందులో కూర్చుని తాము బస్బే కుర్చీలో కూర్చున్నామని గొప్పగా చెప్పుకునేవారు. కానీ వారిలో ఆ సంతోషం ఎన్నాళ్ళలో నిలవలేదు. ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తులు వేరువేరు కారణాలతో చనిపోయేవారు. కొన్నాళ్ళు ఆ మరణాల వెనక కారణాలు ఏంటన్నది ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. కొంతమంది సైనికులు ఆ హోటల్లోనే తలదాచుకున్నారు. ఈ సందర్భంగా కొందరు ఆ బస్బే కుర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత రోజే వారంతా బాంబు దాడిలో చనిపోయారు. యుద్ధంలో ఇదంతా సర్వసాధారణమని భావించారు. కానీ అసలు నిజం తెలిసి ఆశ్చర్యపోయారు. ఆ హోటల్లో పబ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఆ కుర్చీని పబ్లోకి చేర్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఆ కుర్చీలో కూర్చుని మద్యం తాగాడు. ఉదయం చూసేసరికి అతడు ఓ స్తంభానికి వేలాడుతూ కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు. కానీ కొందరు మాత్రం ఇది తప్పకుండా కుర్చీ పని కావచ్చని అనుమానించారు. ఈ ప్రచారం మరో విధంగా హోటల్కి లాభం చేకూర్చింది. ఆ కుర్చీతో కొందరు డేర్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన విందులో 2 సైనికులు ఆ కుర్చీలో కూర్చోడానికి పోటీ పడ్డారు. చివరికి వారిద్దరూ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అక్కడితో ఆ మరణాలు ఆగలేదు. స్థానికులు కూడా ఈ కుర్చీ వల్ల మరణాలు సంభవిస్తున్నాయని నమ్మడం మొదలుపెట్టారు. దీంతో హోటల్ యజమాని ఇకపై అందులో ఎవరు కూర్చోకూడదని దాన్ని స్టోర్ రూమ్లో పెట్టారు. అయితే ఓ రోజు హోటల్ సామాన్ల కోసం డ్రైవర్ స్టోర్ రూమ్కి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నాడు. కొన్ని గంటల తర్వాత అతడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఆ కుర్చీని మ్యూజియంకి అప్పగించారు. ఆ కుర్చీని నేలపై ఉంచితే ఎవరైనా కూర్చునే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో దాని గోడకు వేలాడదీశారు. అది ఎంతో ప్రమాదకరమని తెలుపుతూ ఓ కథనాన్ని ఉంచారు. కనీసం ఆ కుర్చీని ముట్టుకునేందుకు కూడా ప్రయత్నించవద్దని అందులో రాశారు. ఆ కుర్చీలో కూర్చున్న వారు ఎందుకు చనిపోతున్నారో తెలుసుకునేందుకు పరిశోధకులు రంగంలో దిగారు. మ్యూజియంలో ఉన్న ఆ కుర్చీని పరిశీలించిన ఆయనకి ఒక విషయం తెలిసింది. అది బస్బే ఉరి సమయంలో కూర్చున్న కుర్చీ కాదని, అది సుమారు 138 ఏళ్ల కిందటిదని, సుమారు 1840లో దాన్ని తయారు చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. మరి అది నిజమైన బస్బే కుర్చీ కాకపోయి ఉంటే అది ఎవరిది? బస్బే కుర్చీ ఎక్కడుంది? ఇలాంటి అనుమానాలు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.